హాయ్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సమ్మర్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారా? ఆఫ్టర్నూన్ అయ్యేసరికి సడన్గా వెదర్ కూల్గా మారిపోయింది. పెద్ద పెద్ద గాలులతో వర్షం స్టార్ట్ అయ్యింది. ఈ సమ్మర్లో ఇలాంటి మూమెంట్ మళ్ళీ వస్తుందో లేదో తెలీదు. అందుకే ఈ వెదర్లో బైక్ రైడ్ చేసుకుంటూ ఈ మూమెంట్ ఎంజాయ్ చేద్దామని చెప్పి సరుగుడు వాటర్ ఫాల్స్కి అయితే మా ఫ్రెండ్స్తో స్టార్ట్ అయిపోయాం. మేము స్టార్ట్ అయ్యే టైంకి వర్షం అయితే ఆగిపోయింది. ఈ సరుగుడు వాటర్ ఫాల్స్కి ఒకసారి వెళ్తే మళ్ళీ వెళ్ళాలనిపించేంత బాగుంటుంది. సో ఎక్కడ మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఫైనల్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరుగుడు వాటర్ ఫాల్స్ తుని నుంచి అప్రాక్సిమేట్లీ 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. తుని బైపాస్ దాటిన వెంటనే నేషనల్ హైవే 16 నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకుని నర్సీపట్నం రూట్ నుంచి అయితే వెళ్ళాలి. వెదర్ అయితే క్లౌడీగా ఉంది. ఇలాంటి వెదర్లో నర్సీపట్నంకి వెళ్ళే రూట్ అండ్ సరుగుడు వెళ్ళే రూట్ చాలా బాగుంటుంది. కొబ్బరి చెట్లు, తాటి చెట్లు, పొలాలు, కొండలు వీటి మధ్య నుంచి వెళ్తుంటే అద్దరిపోతుంది అసలు. అండ్ నర్సీపట్నం వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. మేమైతే కోటనందూరు క్రాస్ అయ్యాక లెఫ్ట్ టర్న్ తీసుకొని వెళ్తాం. ఇక్కడ నుంచి కోటనందూరు ఇంకా 10 కిలోమీటర్స్ అయితే ఉంది. వర్షం అయితే స్టార్ట్ అయింది. దూరంలో చూడండి కొండల మీద ఎంత గట్టిగా పడుతుందో వర్షం. వర్షానికి కొండలు కూడా కనిపించట్లేదు. వర్షం పడినా పర్లేదు, తడుచుకుంటూ వెళ్దామనే ఫిక్స్ అయ్యి స్టార్ట్ అయ్యాం. వర్షం వల్ల వ్యూస్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి అసలు. మా ఫ్రెండ్స్ అయితే మంచి ఉత్సాహంతో ఊపు మీద ఉన్నారు అసలు. ఇదే కోటనందూరు పోలీస్ స్టేషన్. బ్రిటిష్ వారి కాలంలో కట్టినట్టు అయితే ఉంటుంది యూనిక్గా. కోటనందూరు దాటిన వెంటనే లెఫ్ట్ సైడ్ దుర్గాదేవి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ దగ్గర లెఫ్ట్ కట్ చేసుకుని అయితే వెళ్ళాలి. సగం దూరం అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి ప్రతిదీ ఒక సీనరీ లాగే కనిపిస్తుంది. పల్లెటూరు అందాలు అసలు వేరే లెవెల్ ఉంటాయి. ఎంతైనా పల్లెటూరు ముందు ఈ సిటీస్, టౌన్స్ ఏవి పనిచేయవు అనిపిస్తుంది. ఇలా పొలాల మధ్యలోంచి వెళ్తుంటే ఎంత హాయిగా అనిపిస్తుందో. ఎక్కడ చూసినా ఈ తాటి చెట్లు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ సమ్మర్లో తాటి ముంజలు ఎంతమంది తిన్నారు? తినకపోతే వెంటనే వెళ్ళి తినేయండి. సీజన్ అయిపోతుంది మళ్ళీ. ముంజల మీద షుగర్ వేసుకొని ఒక 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొని తింటే ఉంటుంది. దాని టేస్టే వేరు అసలు. కొండల మీద ఫాగ్ ఎలా ఫామ్ అవుతుందో చూడండి. సీనరీ అయితే అదిరింది. వ్యూ బాగుంది కదా అని చెప్పి రికార్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. సడన్గా బ్యాక్కి చూసేసరికి ఒక ఫెంటాస్టిక్ వ్యూ అయితే కనిపించింది. అరుపులు అసలు. ఫాగ్ అయితే ఏదో క్లౌడ్లా ఫామ్ అయినట్టు అయితే కనిపిస్తుంది. చాలా దగ్గరగా జస్ట్ పక్కనే ఉన్నట్టు అయితే ఉంది. ఇక్కడ రోడ్ కూడా పారాబోలా షేప్లో అయితే ఉంటుంది. ఫోటోషూట్కి చాలా బాగుంటుంది ఇక్కడ రోడ్ మీద. డెస్టినేషన్ ఇంకా రీచ్ అవ్వలేదు కానీ చేసే జర్నీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం అసలు.
వ్యూస్ చూడండి, అసలు నేచర్కి చాలా దగ్గరగా ఉన్నట్టు ఒక గొప్ప అనుభూతిని అయితే కలిగిస్తుంది. ఇలాంటి ప్లేస్లో ఒక చిన్న గుడిసున్న చాలు, ఈ నేచర్ మధ్యలో హాయిగా గడిపేస్తూ ఉంటే చాలు అన్నట్టు అనిపిస్తుంది. ఇలాంటి వెదర్లో జర్నీ చేయడం అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి. ఫైనల్లీ డెస్టినేషన్కి అయితే వచ్చేసాం. ఎంట్రన్స్ నుంచి దగ్గరగా 1 కిలోమీటర్ వరకు ఆఫ్ రోడింగ్ అయితే ఉంటుంది. ఈ వాటర్ ఫ్లో దాటుకొని అయితే వెళ్ళాలి. పెద్ద లోతే ఉండదు, భయపడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. వర్షాలు పడడం వల్ల వాటర్ ఫ్లో కొంచెం ఎక్కువ ఉంది అంతే. ఇక్కడ నుంచి ఒక 300 మీటర్స్ ట్రెక్కింగ్ చేసుకొని అయితే వెళ్ళాలి. వ్యూ అయితే ఏదో అడవిలోకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. చుట్టూ కొండలు, దట్టమైన చెట్లు, వాటర్ ఫాల్స్ సౌండ్స్, చాలా థ్రిల్లింగ్గా ఉంది అసలు. నేనైతే ఈ వాటర్ ఫాల్స్కి 4-5 టైమ్స్ వచ్చాను, కానీ ఇలాంటి వెదర్లో వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం. వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫైనల్లీ. వెళ్ళగానే మనకి వినాయకుడు అయితే దర్శనమిస్తాడు. వినాయకుడికి దండం పెట్టుకుని అయితే వెళ్ళిపోదాం. వర్షాకాలంలో వాటర్ ఫ్లో అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది. అసలు చెప్పాలంటే అడ్వెంచర్ అనే చెప్పాలి, కానీ ఆ టైంలోనే ఎక్సైటింగ్గా ఉంటుంది. ఇంకా ఈ మెట్లు ఎక్కుతున్నప్పుడు జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. చాలా ఫ్యామిలీస్ అయితే వస్తున్నారు విజిట్ చేయడానికి. కార్తీక మాసం అండ్ శివరాత్రి ఇక్కడికి చాలా మంది అయితే పర్యాటకులు వచ్చి స్నానం అయితే చేస్తారు.
సరుగుడు వాటర్ ఫాల్స్ స్పెషాలిటీ ఏంటంటే ఇయర్లో 365 డేస్ వాటర్ ఫ్లో అవుతూనే ఉంటుంది. అండ్ ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటి వరకు అయితే ఎవరికీ తెలీదు. కొండల మధ్యలోంచి 30 అడుగుల పైనుంచి జలపాతం శబ్దం చేసుకుంటూ కిందకు పడుతుంది. ఇక్కడికి వచ్చాక అలా కూర్చొని ఉంటే వాటర్ ఫాల్ సౌండ్ తప్ప ఇంకేమీ వినిపించదు. చాలా మనశ్శాంతంగా ఉంటుంది. నేచర్ మధ్యలో ఇలా స్వర్గంలో అనిపిస్తుంది లిటరల్లీ. ఈ వాటర్ ఫాల్స్ గురించి చాలామందికి తెలీదు, కొంతమందికి తెలుసు. ఈ వీడియో అయితే వీలైనంత వరకు మ్యాక్సిమం షేర్ చేయండి. సో ఇంకా ఎక్కువ మంది ఈ అద్భుతమైన ప్లేస్ గురించి తెలుసుకుంటారు, వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తారు. అండ్ ఫ్యూచర్లో గవర్నమెంట్ ఈ ప్లేస్ని గుర్తించి ఒక టూరిస్ట్ స్పాట్ లాగా డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఫైనల్లీ తునికైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం. మీరు కూడా మంచిగా ప్లాన్ చేసుకొని ఈ వాటర్ ఫాల్స్ని విజిట్ చేయండి. చాలా థ్రిల్లింగ్గా, ఎక్సైటింగ్గా ఫీల్ అవుతారు అండ్ మంచి మెమరీస్తో తిరిగి వెళ్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి ఇంకా చాలా. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్.